ఫ్రెండ్స్, దేవుడు లేడని చాలా మంది కూడా వాదిస్తూ ఉంటారు. కానీ దేవుడు నేనున్నాను అనడానికి ఎన్నో ఆధారాలు మనకు చూపిస్తూనే ఉంటాడు. అలాంటిదే ఈ నందీశ్వరుడు. ఆల్మోస్ట్ ఈ గుహ కిందికి రావడానికి మాకు 1.5 కిలోమీటర్ పట్టింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఒక అద్భుతమైన నందీశ్వరుడు, అది కూడా మనం ఎక్కడి నుంచో తెచ్చి పెట్టింది కాదు, చాలా న్యాచురల్ గా ఫామ్ అయింది. చూడండి, ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఇక్కడ ఈ నందీశ్వరుడే కాదు, ఈ నందీశ్వరుడు పైన కొడితే మనకు ఒక గంట శబ్దం కూడా వస్తుంది. ఈ చుట్టుపక్కల చూడండి మొత్తం శివలింగాలు ఉన్నాయి. అలాగే ఒక కోనేరు కూడా ఉంది. ఆ కోనేరులోని నీళ్లు మన తల మీద జల్లుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఎండల కాలం కాబట్టి నీళ్లు ఎక్కడా లేవు, కానీ ఈ కోనేరు లోపల నీళ్లు ఇంకిపోకుండా ఇంకా ఉన్నాయి. ఇలాంటి కోనేర్లు ఈ గుహ లోపల 7 ఉన్నాయంట. గుహ లోపల రుద్రాక్ష కొండ, ఆవు పొదుగులు, మునీశ్వరులకు సంబంధించిన రహస్యాలు, ఇలాంటి చాలా విషయాలు చెప్పాను. పూర్తి వీడియోలో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.